గారికి జ్ఞానోదయం అయ్యే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాళికారావన్న ఈ ఊరేనన్న మీది? మాది బుద్దాలపాలెం అండి. ఈ పంచాయతీ బుద్దాలపాలెం అండి. బుద్దాలపాలెం అంటే ఇదే ఊరే? ఈ ఊరే మీది. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందన్నా? నాకు 4 ఎకరాల పొలం ఉందండి. 4 ఎకరాల భూమి కాళికారావన్నకు ఉంది. ఈ 4 ఎకరాల భూమిలో మీరు ఏం పంటలు వేస్తా ఉన్నారన్నా? పంటలు వేస్తున్నారా లేకపోతే ఏమన్నా బంజరుగా వదిలిపెట్టారా? వరి అండి. వరి బాగా వరి పంట. వరి పంట అండి. 2 పంటలు పండుతాయన్నా లేకపోతే ఒక పంటేనా? వరి పంట పండుతుందండి, మినుము పండుతుందండి, మళ్ళీ దాళ పండుతుందండి, 3 చెనక్కాయ. 2 పంటలు వేస్తారా సంవత్సరానికి? 3 పంటలా? 2 పంటలు వేస్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్లు వాటర్ ఇస్తలేదండి వాళ్ళు. 2 పంటలు పండే భూమి, వరి పండే భూమి. ఈ భూములు మీకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా కూడా ఇక్కడ నుంచి లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. లాక్కునే దానికి మీరు వ్యతిరేకిస్తా ఉన్నా కూడా ఒప్పుకునే పరిస్థితి కనిపించడంలా లేదండి. మొట్టమొదటగా ఎవరు కూడా పోర్టుకు వ్యతిరేకంగా ఎవరు కూడా చెప్పడంలా. ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కావాలి అని ఉంది, పోర్టు కావాలి అని ఉంది. కానీ పోర్టు కావాలి అని అంటే పోర్టు కోసం ఎన్ని ఎకరాలు కావాలి అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు 2012లో పోర్టు కోసం అని చెప్పి 5200 ఎకరాలకు సంబంధించి పోర్టు కోసం అని చెప్పి అక్విజిషన్కు ఆ రోజు జీవో జారీ చేశారు, జీవో 11. ఆ 5200 ఎకరాలే కాస్తో కూస్తో ఎక్కువ. అన్ని ఎకరాల భూమి ఎందుకు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓట్ల ముందు, ఎన్నికలకు ముందు మనతో పని ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడిన మాటలు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులందరూ కూడా ఆ మేరకు పోర్టుకయ్యే 4800 ఎకరాలు, 5200 ఎకరాలు అయితే మాకైతే అభ్యంతరం లేదు, పోర్టు రావాలి, అభివృద్ధి జరగాలి అని మేమంతా కూడా కాంక్షిస్తా ఉన్నాం. కానీ ఈ మాదిరిగా పోర్టు పేరు చెప్పి 30,000 ఎకరాలకు మాకు ఎగనామం పెట్టే కార్యక్రమాన్ని చేయడం ధర్మమేనా అని చెప్పి ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు. చివరికి ఎలా జరుగుతా ఉంది అనంటే ఈ కార్యక్రమం మొట్టమొదటగా 5200 ఎకరాలు, ఆ 5200 ఎకరాలు కాస్త 30,000 ఎకరాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చివరకు 30,000 ఎకరాలు కూడా తీసేసి 1,05,000 ఎకరాలు కావాలంట చంద్రబాబు నాయుడు గారికి. ల్యాండ్ పూలింగ్ లో తీసుకుంటాడట. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అసలు రైతులంటే ఎంత చులకన భావంగా ఉంది అన్నది చెప్పడానికి నిదర్శనం ఇదే. ఇవాళ ఇదే కాళికారావన్న 4 ఎకరాల భూమి ఉంది. భూములు తాను వ్యవసాయం చేసుకుంటూనే బతికే పరిస్థితి. గత ఒకటిన్నర సంవత్సరం, 1 సంవత్సరం నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఇంతకు ముందు కరెక్ట్గా 1 సంవత్సరం కిందట నేను మళ్ళీ ఇదే గ్రామాలకు వచ్చాం. ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అల్టిమేటం ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం ఇంకా కావడం లేదు. ఇవాళకి దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, కాళికారావన్న ఇవాళ వ్యవసాయం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. వరి వేసి వరి పంటలకు నీళ్లు ఇవ్వడంలా ఇస్తా ఉన్నా. 2 సంవత్సరాల మట్టి అన్న, 2 సంవత్సరాల మట్టి నీళ్లు ఇస్తలేదన్న. మా రామరాజు కాలువ కింద నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి అన్న రైతుల భూములు బలవంతంగా లాక్కోవాలి అని రైతులందరూ కూడా వ్యవసాయం చేయడం వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళు భూములు ఇవ్వడానికి వాళ్ళు సుముఖంగా ఉండరు అని చెప్పి రైతుల కడుపున చంద్రబాబు నాయుడు గారు కాల్తో ఎలా తంతున్నారు అనంటే, చివరకు రైతులకు పంటలు పండించుకునేదానికి కాలువ నీళ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు గత 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. అంతేనా కాళికారావన్న? బ్యాంకు లోన్లు ఆపేశాడన్న. కాళికారావన్న చెప్పే దాని ప్రకారం భూములకు కాలువ నీళ్లు ఇవ్వడం లేదు. చివరకు పంట రుణాలు ఆపేశాడన్న. చివరకు ఈ భూములు పెట్టుకుని బ్యాంకులకు వెళ్లి క్రాప్ లోన్లు ఇవ్వండి అని చెప్పి మామూలుగా మన హక్కుగా ఇంతవరకు అడుగుతా ఉన్నట్టుగా క్రాప్ లోన్లను అడిగే కార్యక్రమం చేస్తే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు రాకుండా చేశాడు. 2 ఏళ్ల నుంచి రుణాలు రావడం లేదు, రుణాలు ఇవ్వడం లేదు. ఏదో పెళ్ళో గిల్లో ఏదైనా ఇంట్లో ఉండి చదువుల కోసమో ఇంకొకటో భూములు ఏదైనా మనం అమ్మాలనుకుంటే రిజిస్ట్రేషన్ జరుగుతా ఉన్నాయన్నా. పొరపాటున ఏదైనా అవసరం ఉండి పెళ్లికో లేకపోతే పిల్లల చదువుల కోసమో లేకపోతే ఆరోగ్యం కోసమో వైద్యం కోసమో భూములు అమ్ముకోవాలని అనుకుంటే
చివరికి ఆ భూములు కూడా రిజిస్ట్రేషన్లు కూడా కాకుండా పూర్తిగా ఆపేసే కార్యక్రమం చేశాడు. సో రిజిస్ట్రేషన్ జరగడం లేదు, భూముల మీద బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు, క్రాప్ లోన్లు ఇవ్వడం లేదు, పంటలు పండకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు గారు కాలువ నీళ్లు కట్టేశాడు. నిజంగా రైతులను ఇంత దారుణంగా ఇవాళ వేధిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాలతో పోవాల్సింది 5,000 ఎకరాలు 30,000 ఎకరాలు చేశారు. 30,000 ఎకరాలు ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరుతో 1,05,000 ఎకరాలకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తున్నారు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. 1,05,000 ఎకరాలు ఈ పేదల దగ్గర నుంచి తీసుకునే భూములకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? 1,05,000 ఎకరాలకు తీసుకుంటాడట. దానికి ఏమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చూస్తే చిల్లి గవ్వ కూడా ఇవ్వడంలా. మన భూములు మనవి, మన భూములు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇష్టం లేకపోయినా ల్యాండ్ పూలింగ్ పేరుతో లాక్కుంటాడట. మన భూముల్లో మనకు పావుల భాగం ఇస్తాడట. మనది భూమి, మన భూముల్లో మనకు 1000 గజాల స్థలం ఇస్తాడంట. మొత్తం ఎకరాకు 4,840 గజాలుంటే బలవంతంగా మనకి ఇష్టం లేకపోయినా తీసుకుంటాడట. మన భూముల్లో మనకు భిక్ష వేసినట్టుగా 1000 గజాలో 1,200 గజాలో ఇస్తాడట. ఏమి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏమనుకుంటానో నీ గురించి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. మామూలుగా అయితే ఎవరైనా భూములు ఎవరైనా తీసుకోవాలనంటే నీకు ఇంత డబ్బు ఇస్తామయ్యా, భూములు మేము తీసుకుంటాము అని చెప్పి మామూలుగా ఏ పాఠశారదన్ననో లేకపోతే ఏ రమణన్ననో ఎవరైనా భూములు వేరే వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే ఇంకొక ఎల్లయ్యనో పుల్లయ్యనో ఎవరైనా భూములు ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బిచ్చి ఆ డబ్బు మీకు నచ్చితే మీరు అమ్ముతారు, ఆ డబ్బు మీకు నచ్చకపోతే భూములు అమ్మరు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. భూములు మీకు ఇష్టం లేకపోయినా తీసుకోవాలంట, లాక్కుంటాడట. మీ భూముల్లో మీకు 1,000 గజాలు భిక్షం వేసినట్టుగా చేస్తాడట. దానికి మీరంతా సంతోషపడాలంట. ల్యాండ్ పూలింగ్ అని చెప్పి దానికోసం మీరు కేరింతలు కొట్టాలట. నిజంగా ఇది ధర్మమేనని అడుగుతా ఉన్నా. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఏమిటో తెలుసా అంట? సంవత్సరానికి 30,000 ఇస్తాడట. 2 పంటలు పండే వరి భూమి అయితే కన్నా సంవత్సరానికి 50,000 ఇస్తాడట. అది కూడా 10 ఏళ్ళట. అంటే 3,000 అంటే 30,000 అంటే 10 ఏళ్ళకు కలిపి 3 లక్షల రూపాయలు. ఆ 3 లక్షలు కూడా చేతికి ఇవ్వాలి ఇవ్వడంలా. 3 లక్షలు కనీసం చేతికి ఇస్తే బ్యాంకుల్లో పెట్టుకుంటే వడ్డీనే 30,000 రూపాయలు వస్తుంది సంవత్సరం. ఈయన మాత్రం కేవలం ముష్టేసినట్టుగా 30,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాడట. అది కూడా 10 ఏళ్ళు మాత్రమే, అంటే 3 లక్షలు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉందా ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రకమైన మోసం రాజధానిలో చేశాడు. రాజధాని పేరు చెప్పి రాజధాని భూములు రాజధాని పేరు చెప్పి రాజధానిలో ఉన్న రైతుల దగ్గర నుంచి ఇదే రకమైన మోసం చేశాడు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. రాజధానిలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే ఒక ఇటుకే కట్ల, ఏదైనా చూడు టెంపరరీ అంటాడు. పోనీ ఆ టెంపరరీ కన్స్ట్రక్షన్ అయినా కానీ ఎలా జరుగుతూ ఉంది అని అంటే మామూలుగా మనం ఫ్లాట్లు చూస్తాం, 1,500 రూపాయలు కడితే ఫ్లాట్లోకి వెళ్ళిపోవచ్చు. అట్లాంటిది కమర్షియల్ కాంప్లెక్స్లు అయితే కనుక 1000 రూపాయలతో కట్టొచ్చు, 1,200తో కట్టొచ్చు. కట్టి ఇవాళ అమ్ముతూ ఉన్నారు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారికి మాత్రం టెంపరరీ కన్స్ట్రక్షన్ అంట. సెక్రటేరియట్ టెంపరరీ, ఏదైనా టెంపరరీ కన్స్ట్రక్షన్కు 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి 6,000 రూపాయలు అడుక్కు పెడతాడు. పెట్టి కాంట్రాక్టర్లతో తాను నాకింత నీకింత అని మాట్లాడుకొని లంచాలు తీసుకుంటాడు. నిజంగా ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పని ఇదే. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ జరుగుతూ ఉన్న కష్టాలు ఇవాళ రైతులతో ఇక్కడ మేము రైతులతో ఇవాళ మాట్లాడించే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉందో రైతులతో ఇక్కడ మాట్లాడిస్తాం, తర్వాత కోనలో కూడా మాట్లాడిస్తాం. రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో అర్థమయ్యేట్టుగా చెప్తాం. కానీ నేను ఒక్కటైతే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎల్లకాలం సాగదని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా.
అందరం కలిసికట్టుగా ఒకటయం 3 ఏళ్ళు అయిపోయింది ఈ ప్రభుత్వం. ఇక మిగిలి ఉండేది కేవలం 2 ఏళ్లే. అది కూడా దేవుడు గట్టిగా దయదలిస్తే రేపు సంవత్సరం ఎలక్షన్లు రావచ్చు. ఒకవేళ పొరపాటున రేపు సంవత్సరం ఎలక్షన్ రాకపోయినా కానీ 2 ఏళ్లే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మిగిలింది. 3 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల అందరం కలిసికట్టుగా ఒకటే ఇంకొక 2 ఏళ్ళు మన భూములు మనం కాపాడుకుంటాం. 2 ఏళ్ళు మనం కాపాడుకుందాము. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. ప్రజల ప్రభుత్వం అని గట్టిగా చెప్తా ఉన్నా. ఒక్కటంటే ఒక్క ఎకరా కూడా ఆ 4,800 ఎకరాలు 5,000 ఎకరాల కన్నా ఒక్కటంటే ఒక్క ఎకరా కూడా ఎక్కువ తీసుకునే పరిస్థితి ఉండదని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. తీసుకున్న ఆ 5,000 ఎకరాలతోనే తీసుకున్న 4,800 5,000 ఎకరాలతోనే బ్రహ్మాండమైన పోర్టు కట్టొచ్చు. బ్రహ్మాండమైన పోర్టు ఏ స్థాయిలో కట్టొచ్చు అని అంటే బ్రహ్మాండమైన పోర్టు ఏ స్థాయిలో కట్టొచ్చు అని అంటే పోర్టు కెపాసిటీ యూటిలైజేషన్ 240 మిలియన్ టన్నులకు కూడా తీసుకొని పోయే సామర్థ్యం ఉంది. పోర్టు కోసం అని చెప్పి ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఆ 4,800 ఎకరాలైనా 5,000 ఎకరాలైనా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 30,000 ఎకరాలు 1,05,000 ఎకరాలు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అది పూర్తిగా 4,800 ఎకరాలకు 5,000 ఎకరాలకు పరిమితం చేయడమే కాకుండా ఆ 5,000 ఎకరాలు 4,800 ఎకరాలు కూడా తీసుకున్న వాళ్లకు కూడా రైతులందరూ కూడా సంతోషంగా భూములు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. రైతులు నిజంగా సంతోషంగా భూములు ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి? నిజంగా రైతులకు ఎకరా 30 లక్షలు ఎకరా 50 లక్షల రూపాయలు ఇస్తే ఏం సొమ్ము పోతా ఉంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఆ మాదిరిగా ఇచ్చే దమ్ము ధైర్యము ఉంటేనే, రైతుల ముఖంలో చిరునవ్వు చూపించే దమ్ము ధైర్యము ఉంటేనే పాలన సాగించాలి. లేకపోతే రైతులను వాళ్ళ గౌడుకు వాళ్ళ రైతులను వదిలేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటా ఉన్నాడో తెలుసా? ఎందుకయ్యా ఇన్ని ఎకరాలు దారుణంగా తీసుకుంటున్నావు, రైతుల ఉసురు దిగి తగులుతుందయ్యా చంద్రబాబు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారో తెలుసా? రైతులందరికీ కూడా ఒక్కసారి పోర్టు కట్టేసిన తర్వాత, పోర్టు కట్టేస్తే ఒక్కసారి డెవలప్మెంట్ అంతా పూర్తిగా జరిగిపోతుంది. ఆ తర్వాత రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలంటే రైతులు ఎకరా ₹1,00,00,000 ఫైన్ చెప్తారు. రైతుల దగ్గర నుంచి అప్పుడు ఆ రేట్లకు భూములు తీసుకోవాలంటే సాధ్యమవుతుందా అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు గారు, పోర్టు కట్టేసి వదిలేసిన తర్వాత రైతులకు ₹1,00,00,000 2 కోట్ల రూపాయలు ఎకరాకు వస్తే సంతోషపడాలి, కానీ నీ మాదిరి ఎవడన్నా ఏడుస్తాడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. ఈ దుర్మార్గుడి పాలన పోవాలి. ఈ దుర్మార్గుడి పాలన పోయేదాకా దేవుణ్ణి అందరూ గట్టిగా ముక్కండి అని చెప్పి గట్టిగా మిమ్మల్ని అందరినీ కూడా సలహా ఇస్తా ఉన్నా. అందరం కలిసికట్టుగా ఒక్కటిగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారి పాలన బంగాళాఖాతంలో పడేసే రోజు త్వరలోనే ఉందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇంకెవరైనా మన గ్రామం నుంచి ఎవరైనా మాట్లాడాలనుకుంటారమ్మా? మైక్ తీసుకు తల్లి. గాయత్రమ్మ తల్లి. ఇదే ఊరమ్మా? మైక్ దగ్గర పెట్టుకోవాలమ్మా, నోటి దగ్గర పెట్టుకో. గాయత్రమ్మ. ఏ ఊరమ్మా? పొరపాటుపాలెం సర్పంచ్ అంటే పక్క ఊరు సర్పంచ్. చెప్పుమా, నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా గడ్డి పెట్టాలనుకుంటున్నావు చెప్పు తల్లి. మాది 700 ఎకరాలు 45 సెంట్లు పోర్టు కింద తీస్తారండి. అందులో అంగన్వాడీ కేంద్రం ఉంది, శ్మశానం ఉంది, 75 ప్లాట్లు ఇచ్చామండి మేము ఇందిరమ్మ కాలనీ. అవి కూడా అందులో పోయినాయి. పంట కాలువలు అన్నీ, చెరువులు అన్నీ ఉన్నాయండి అందులోనే. అవన్నీ పోర్టు కింద చేశారు. జనం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి ప్రజలు.
మనం మాత్రం భూములు మనకి వద్దు అని చెప్పి చెప్తా ఉన్నా కూడా బలవంతంగా మన మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. భూమి కూడా ఇవ్వండి అసలు. మనమైతే సెంటు భూమి కూడా చంద్రబాబు నాయుడు గారు పరిస్థితుల్లో సెంటు భూమి కూడా సెంటు భూమి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే కార్యక్రమం జరగదు. వాళ్ళు మీడియా ముందు చెప్తారండి, అందరూ రైతులు ముందుకు వస్తున్నారు, మా భూములు ఇచ్చేస్తామని సంతోషంగా వస్తున్నారని చెప్తున్నారు. కానీ ఏ ఒక్క రైతు సెంటు భూమి ఇవ్వడండి. ఏ ఒక్కరు కూడా రైతు ముందుకు రాకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని తనకున్న మీడియా బలంతో దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ పబ్లిసిటీ, రాంగ్ పబ్లిసిటీ చేస్తూ బ్రహ్మాండంగా రైతులు వచ్చేస్తున్నారు అని చెప్పి ఆయనంతకైనా చెప్తా ఉన్నాడమ్మా. ఒక్కసారి కూడా గ్రామాలకు రారండి, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు వస్తున్నాయా రావట్లేదా అసలు ఏమీ అడగరు, అన్ని భూమి మాత్రం తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు భూములు ఇదే విషయంగా ఒక్కసారి గ్రామాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది అని అంటా ఉంది గాయత్రమ్మ. చాలా నేను ఒక్కటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, చంద్రబాబు నాయుడు గారి భూములకు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి వ్యతిరేకిస్తా ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, నో చంద్రబాబు నాయుడు గారు మాకు వద్దని. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, ఇలా 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 గట్టిగా ఊపాలి చంద్రబాబు నాయుడు గారికి. ప్రతి చెయ్యి పైకి లేయాలి, రెండు చేతులు పైకి లేయాలి. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి అర్థమైతే సంతోషం. రైతులందరూ సంతోషంగా ఉన్నారు, రైతులందరూ భూములు ఇవ్వడానికి పరిగెత్తా ఉన్నారు నా దగ్గరికి, ల్యాండ్ పూలింగ్ చేసేస్తా ఉన్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నది అవాస్తవం అని చెప్పి అర్థం కావాలి. మీ పేరేం పేరమ్మా? నా పేరు సొంటి కళ్యాణి అండి. నేను కర్గ్రహారం సర్పంచ్. పక్క గ్రామం సర్పంచ్. అవునండి. ఈ ఊరు పుట్టిల్లండి నాది. ఈ ఊరు పుట్టిన తల్లి. అత్తగారు కర్గ్రహారం అండి. కర్గ్రహారంలోనే పోర్టు నిర్మాణం జరిగేదండి. అమ్మా 33,000 ఎకరాల కర్గ్రహారంలో అన్నారండి. 3,000 ఎకరాలు అక్కడి నుంచి కర్గ్రహారం నుంచి ఈ ఊరికి 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు ఉంటుందండి. అత్తగారింటి కాడి నుంచి పుట్టింటి వరకు కూడా పోర్టే కట్టేస్తున్నారండి తెలుగుదేశం ప్రభుత్వం. అత్తగారి ఇంటి దగ్గర మొదలు పెడితే పుట్టిన దాకా మొత్తం అంత భూములన్నీ తీసేసుకుంటా ఉన్నారు. భూములు ఇవ్వడానికి మీకు ఉత్సాహం, మీకు సుముఖంగానే ఉండాలి తల్లి. లేదండి, సెంటు భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదండి, గజం భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదండి. గజం భూమి కూడా ఇచ్చే కార్యక్రమం చేయము అని చెప్తా ఉన్నారు. అంతేనమ్మా? నాకు నాన్నగారు పసుపు కుంకాల కింద పొలం ఇచ్చారండి. ఆ పొలం కూడా పోర్టులోనే ఉందండి ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఖచ్చితంగా లాక్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు మాత్రం ఇచ్చే కార్యక్రమం చేయరంటున్నారు. లేదండి. భూములకు సంబంధించి ఇప్పుడు మనం పొలాలలో మనం ఏమేసుకుంటున్నాం తల్లి పంటలు? వేరుశనగ. మా ఊర్లో అయితే వేరుశనగ, అత్తగారు ఊర్లో వేరుశనగ, వర్రి వేస్తారండి. ఇక్కడైతే వర్రి మినుము వేస్తారండి. ఇక్కడైతే వర్రి మినుము వేస్తారు. అవునండి. దీనికి కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు అన్న చెప్తా ఉన్నట్టుగా నీళ్లు కూడా ఆపేశాడంట కదా తల్లి. ఇల్లు బళ్ళు కూడా అండి. నా వదిలేనా మీటింగ్ వదిలే కూర్చో, నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో, నన్ను కూర్చోను. పోర్టు కోసం పొలాలు ఇవ్వట్లేదని పంట కోసం నీళ్లు ఇవ్వడం కూడా మానేశారండి. పోర్టు కోసం భూములు ఇవ్వడం లేదని చెప్పి పంటలకు నీళ్లు ఇవ్వడం కూడా మానేసినాడు. అంతేనమ్మా? అంతే అండి. ఈ భూములు తీసుకొని మీరు ఇంత ముందు మామూలుగా బ్యాంకులకు పోయి క్రాప్ లోన్లు వచ్చేటివమ్మా? వచ్చేవండి. ఇప్పుడు వస్తున్నాయమ్మా? ఇప్పుడు లేదండి. భూములు తీసుకొని పోయి బ్యాంకుల దగ్గరికి పోతే బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వడంలా. అంతేనమ్మా? లోన్లు ఇవ్వడం లేదు. బయట అప్పులు తెచ్చుకోవాలి అని చెప్పి ఈ భూములు పెట్టుకొని బయట అప్పుల దగ్గరికి పోతే కనీసం అక్కడన్నా డబ్బులు వస్తా ఉన్నాయా? లేదండి. వాళ్ళు భయపడి వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. మా అబ్బాయి కాలేజీ ఫీజు కట్టడం కోసం లోన్ కోసం వెళ్తే లోన్ కూడా ఇవ్వమన్నారండి. కాలేజీ ఫీజుల కోసం అని చెప్పి చదువు కోసం చంద్రబాబు నాయుడు పాలనలో ఎట్ట ఫీజు రీయింబర్స్మెంట్కి ఎట్ట ఎగనామం పెట్టేసినాడమ్మా. ఇంతకు ముందైతే నాన్నగారి కాలంలో
చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ చదువులకయ్యే మొత్తం ఖర్చు పూర్తిగా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో పూర్తిగా భరించేది. పూర్తిగా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద పెద్ద ప్రేమ అని చెప్పేవాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే బీసీలకు కత్తెర సామాన్లు ఇస్త్రీ పెట్టెలు కొనిచ్చేస్తే సరిపోతుంది, బీసీలందరికీ నేను మేలు చేసేసినాను అని అనేవాడు. కానీ నిజంగా పేదవాడికి ఏదైనా మంచి జరగాలి అని అంటే, కుటుంబం పేదరికం నుంచి బయటపడాలి అని అంటే కుటుంబంలోని ప్రతి ఒక్కడూ కూడా పెద్ద చదువులు చదవగలిగితే, చదువుల కోసం అప్పుల పాలు కాకుండా ఆ చదువులు చదవగలిగితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది అని నాన్నగారు చదువులకయ్యే ఖర్చు పూర్తిగా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో వచ్చేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాలేజు యాజమాన్యాలతో చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై ఒకవైపున కాలేజీ యాజమాన్యాలు ఫీజులు ఇవాళ 35,000 నుంచి 70,000 ₹1,00,000 ఇవాళ పెంచుకునే కార్యక్రమం ఒకవైపున గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు, పెంచుకోండి అని చెప్పి. పోనీ కనీసం పెంచిన ఆ ఫీజు అన్నా కూడా కనీసం ఇంతకు ముందు నాన్నగారి హయాంలో జరిగినట్టుగా పూర్తిగా కూడా అదే ప్రభుత్వం అన్నా ఇస్తా ఉంటే పర్వాలా. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజులు మాత్రం 70,000 ₹1,00,000 కాలేజీ యాజమాన్యాలు పెంచుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ పేదవాడికి ఫీజులు కట్టే విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు 30,000 దాటి ₹1 కూడా నేను ఇవ్వను అని చెప్పే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే దాని అర్థం మిగిలిన 70,000 ఆ పేదవాడు అప్పుల పాలై ఇంట్లో భూములు, ఇంట్లో పొలాలు అమ్ముకొని చదువుకునే పరిస్థితిలోకి వచ్చింది. ఇవాళైతే చివరికి అమ్మ చెప్పినట్టుగా ఆ చదువుల కోసం బ్యాంకులకు వెళ్ళి ఆ భూములు తాకట్టు పెట్టి లోన్ అన్నా తీసుకోవాలి అని అనుకుంటే ఆ లోన్లు కూడా ఇవాళ రాని పరిస్థితిలోకి ఇవాళ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం పోవాలి, మళ్ళీ నాన్నగారి పరిపాలన మళ్ళీ రావాలి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏ పేదవాడు కూడా అప్పుల పాలు కాకుండా చదివే పరిస్థితి మళ్ళీ రావాలి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. వస్తుంది. ఇవాళ శ్రీలక్ష్మి చెప్పినట్టుగా, ఇవాళ కళ్యాణమ్మ చెప్పినట్టుగా పిల్లల చదువుల కోసం బ్యాంకులకు వెళ్లి భూములు తాకట్టు పెట్టుకొని లోన్ల కోసం పరిగాపులు కావాల్సిన పరిస్థితి రాకుండా చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మా కోసం పగలనక రాత్రనక పేరు నాని అన్నగారు మా కోసం చాలా శ్రమించి తిరుగుతా ఉన్నారు. కానీ కొత్తగా హెచ్ఎం ఛానల్ ఒకటి మొన్న మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్ లో మా పేరు నాని అన్నగారికి గాజులు వేస్తానని చెప్తున్నాడండి. అందరూ చూసే ఉంటారు. బాగా గట్టిగా మీ తరపున పోరాటం చేస్తా ఉన్నాడు కాబట్టి గాజులు వేస్తామన్నారా? గాజులు వేసుకునే వాళ్ళంటే ఆ ప్రభుత్వానికి అంత చులకనా అండి? వాళ్ళ అమ్మ గాజులు వేసుకోకుండానే పెరిగిందా? స్త్రీలంటే వాళ్ళకంత ఇదా? ఖచ్చితంగా పసుపు రాసి గాజులు వేసి చులకన, స్త్రీలంటే అంత చులకనగా చూసే మంత్రికి తను ఇంకా ఏం చేస్తారనే నా ఉద్దేశం అండి. గట్టిగా పోరాడాలి తల్లి. అర్షేపల్లి పంచాయతీ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ సర్పంచ్ నేను. అయితే నాకు హుస్సేన్పాలెం అంటే పేరునా శ్రీకాకుళం నాగేశ్వరరావు. కానీ చెప్పున్నా, కానీ చెప్పేసి నాకు 10 ఎకరాల పొలం, వాళ్ళు కట్నం ఇచ్చే ప్రసక్తే లేదు, అప్పులు ఇస్తలేదు. రామరాజు పాలెం కాలం కింద ఒక్క బొట్టు నీరు కూడా రావడంలా.
ఈ పొలాలు ఎలా తీసుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో రామరాజు పాలెం కింద ఒక్క బొట్టు కూడా నీళ్ళు రానివ్వకుండా చేశాడు. కానీ 3 పంటలు పండే పొలాలు అయితే 2 పంటలు సారవ దాళవ, 3వ పంట విత్తనాలు వేసి టీనాని విత్తనాలు వేసి 3 పంటలు పండిస్తామండి. అలాంటి పొలాన్ని దొంగతనంగా తీసుకుంటారని చెప్తే చూస్తున్నారు. కానీ 20 కిలోమీటర్ల దూరం హుసేన్పాలెం అంటే పోర్టు కట్టేగాడికి అలాంటి పొలాలు తీసుకుంటానికి దొంగతనంగా ప్రయత్నం చేస్తున్నారు. నాగేశ్వరరావు అన్న చెప్పినట్టుగా పరిస్థితి ఈ మాదిరిగా దయనీయంగా ఉంది. పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు, 10 ఎకరాల భూమి ఉంది, 2 పంటలు పండే పరిస్థితి, 2 పంటలు పండే భూములు బలవంతంగా నీళ్లు కట్టడి చేస్తూ ఉన్నారు. భూములు అమ్ముకోవాలంటే అమ్ముకునే పరిస్థితి లేదు, బ్యాంకులు లేకపోతే రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దారుణంగా బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని అందరినీ మా భూములు లాక్కోవాలనుకోవడం ప్రభుత్వం చేస్తున్న పని ధర్మమేనా అని అడుగుతూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనసు అనేది ఏ కోశానన్నా ఉంటే ఇవాళ అన్న చెప్పిన మాటలకు సిగ్గుతో తలంచుకుని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పే కార్యక్రమం చేయాలి. ఇవాళ కష్టం అనిపించినా కూడా కడుపులో బాధ ఉన్నా కూడా బాధ దిగమింగుపోని ఇక్కడికి వచ్చి చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయత పంచిపెడతా ఉన్నందుకు పేరు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక్కడి నుంచి కోనకు పోవాలి. కోనలో కూడా రైతులందరూ కూడా కాసుకుని ఉన్నారు, రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడడమే కాకుండా వాళ్ళతో కూడా మాట్లాడించి ఇక్కడ పడతా ఉన్న బాధలు, ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాలు రాష్ట్రం మొత్తం చూసేట్టుగా కూడా చేసే కార్యక్రమంలో భాగంగా చేయాలి. కాబట్టి మీరంతా కూడా ఇక అనుమతిస్తే కోనకపోయే కార్యక్రమం చేస్తాను. మీ అందరి ఆప్యాయతలకు మరొకసారి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.